ఇటు తెలుగు అటు తమిళ్ ఇద్దరి ప్రేక్షకులకు అభిమానులకు బాగా సుపరిచితమైన మరో సినిమా వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. తనే రాఘవ లారెన్స్. సో అందరికీ సుపరిచితమే. లారెన్స్ తెలియని వాళ్ళు ఉండరు. చాలా మంచి మనిషి అని కూడా తనకు పేరు. సామాజిక కార్యక్రమాలని చాలా సున్నిత స్వభావి, చాలా మంచి వ్యక్తి, చాలామందికి సాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి అందరూ అంగీకరిస్తారు. ఇప్పుడు ఆ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అని కొన్ని రోజుల నుంచి వరుసగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి తాను పోటీ చేయబోతున్నారు. ఆ మేరకు దాదాపు నిర్ణయం కూడా జరిగింది అని వార్తలు కూడా కూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో లారెన్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అఫీషియల్గానే. ఆయన ప్రకటన ఏంటి అంటే, తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని అనేక మంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. 10వ తేదీన ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురువారం ఉదయం 9:30 నేనే స్వయాన ప్రకటించబోతున్నాను. అఫీషియల్గా లారెన్స్ నుంచే ప్రకటన. ఆయన అత్యంత ఎక్కువగా అంటే ఎవరైనా అత్యంత డిఫైన్ చేయలేను, అది అన్లిమిటెడ్. తల్లిని ప్రేమించినంత ఇంకెవరిని ప్రేమించలేదు, ముమ్మాటికి నిజం. సో తాను ప్రేమించే తల్లి ఆశీస్సులు అన్నారు. గురువారం ఉదయం అన్నారు. తనకు అత్యంత ఇష్టమైన రోజు గురువారం. సాయిబాబా అంటే బాగా కొలుస్తారు కదా. గురువారం ఆయనకి ఇష్టమైన రోజు. తల్లి ఆశీస్సులు, గురువారం, జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం అన్నారు. ఇంకా తిరుగులేదు, ఖచ్చితంగా రాజకీయపరమైన నిర్ణయమే. ఇక లారెన్స్ అంటే విజయ్ రాజీనామా చేసిన దగ్గర నుంచి లారెన్స్ పోటీ చేయడం దాదాపు ఫిక్స్ అని చెప్పి భావించాల్సి ఉంటుంది అనుకుంటాను. మరి ఒకవేళ లేదు ఖండించేటట్లు అయితే ఖండిస్తున్నాను అని చెప్పేసేవాళ్ళు. పోటీ చేస్తాడు కాబట్టే బహుశా అప్పుడు నిర్ణయం వెలువరిస్తాను అని చెబుతూ ఉన్నట్లున్నారు.